ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి జూలై 17 నుండి 20వ తేదీ వరకు జరగబోయే విశేష మార్పులు కలిగే అవకాశాలు, ఆరోగ్యం, ప్రేమ సంబంధాలు, అలాగే కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఎలాంటి శుభ సంకేతాలను తీసుకొస్తాయో చూద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారు సహజంగానే ధైర్యశాలిలు మరియు అకుంఠిత దీక్ష కలిగిన వారు. మీ లక్ష్యం ఏదైనా దాన్ని చేరుకునే వరకు విశ్రమించని పట్టుదల మీ సొంతం. మీ చురుకైన మనసు మరియు నిర్ణయాత్మకత మీకు అనుకూలంగా పనిచేస్తాయి. జూలై మాసం మధ్య భాగంలో ఈ లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని నలుగురికి చాటుతాయి. జూలై 17 ఈరోజు మీరు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. మీ ఉదయం వేళలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఒక పుణ్యకాలంలా భావించవచ్చు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి లేదా మార్పు కోరుకునే వారికి శుభవార్త అందే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం 9:20 నుండి 11:40 వరకు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వృత్తిపరంగా ఎదుగుదల కోరుకునే వారికి ఇది ఒక పరీక్ష సమయం. మీ సహనం మరియు వివేకం మీ విజయానికి సోపానాలు అవుతాయి. ఆర్థిక విషయాల్లో పెద్దల అనుభవం, సలహా తీసుకోవడం చాలా మంచిది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈరోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఇంటి వద్ద తులసి మొక్కకు దీపం వెలిగించి పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. జూలై 18 ఈరోజు మీ గత కృషికి ఫలితాలు దక్కే రోజు. మేషరాశి విద్యార్థులకు ఇది గుర్తింపును తెచ్చే రోజు అని చెప్పుకోవచ్చు. మీ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. బంధువులతో మీ సంబంధాలు బలపడతాయి. మంచి సమన్వయం ఏర్పడుతుంది. అయితే గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండండి. జూలై 19వ తేదీన ఇది మీకు లక్ష్మి అనుగ్రహ దినం అని చెప్పుకోవచ్చు. మీ ఇంటికి శుభవార్తలు మోసుకు వచ్చే రోజు. ధనలాభాలు, కొత్త వ్యాపార అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ వ్యాపార భాగస్వాములు మరింత పటిష్టపడతాయి. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. మీ మరియు మీ భాగస్వామి మధ్య అన్యోన్యత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం లభించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీ బంధం తదుపరి స్థాయికి చేరుకుంటుంది. జూలై 20 ఈరోజు మీరు కొంత చిన్నపాటి ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. శనిదేవుని అనుగ్రహం కోసం ఈరోజు మీరు నెమ్మదిగా సంయమనంతో వ్యవహరించాలి. కాంట్రాక్టులు లేదా ముఖ్యమైన ఒప్పందాల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో ఆలోచించి అడుగులు వేయండి. ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. ప్రతిరోజు ధ్యానం మరియు పూజలకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తుల కోసం చూసుకున్నట్లయితే గురువారం మరియు శుక్రవారం నాడు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే ఈ వారం లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ప్రేమలో ఉన్నవారు సంబంధాలు మరింత బలపడతాయి. శుక్రవారం ప్రేమికులకు చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే వారి ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే శనివారం నాడు శారీరక, మానసిక ఒత్తిడిని నివారణకు జాగ్రత్తలు అవసరం.
ప్రతిరోజు ధ్యానం లేదా వ్యాయామంకి సమయం కేటాయించండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే శుక్రవారం ధన ప్రవాహం పెరుగుతుంది. అయితే శనివారం నాడు అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరం. పసుపు, ఆకుపచ్చ మరియు తెలుపు మీ అదృష్టపు రంగులని చెప్పుకోవచ్చు. 3, 5 మరియు 6 అదృష్టపు సంఖ్యలు. గురువారం మరియు శుక్రవారం శుభదినాలు. మేషరాశి వారు సహజంగానే అన్నిటిలో కూడా ముందుంటారు. కానీ ఈ 4 రోజులు మీలోని నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరుచుకోవడానికి అద్భుతమైన అవకాశమని చెప్పుకోవచ్చు. మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చేలా మీ ప్రవర్తనను మలుచుకోండి. ఈ కాలంలో మీరు మీలోని అంతర్గత బలాన్ని, బలహీనతలను గుర్తించడానికి కొంత సమయం కేటాయించండి. స్వీయ అవగాహన మీ నిర్ణయాలను మరింత పదును పెడుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ చాలా అవసరం. చిన్న చిన్న పనులతో ప్రారంభించి మీ దినచర్యలో క్రమశిక్షణ అలవరచుకోండి. ఇది మీ ఆరోగ్యం, కెరీర్, ఆర్థిక విషయాలలో సానుకూల ప్రభావం చూపిస్తుంది. మీ రంగంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆన్లైన్ కోర్సులు, వర్క్షాపులు లేదా పుస్తకాలు చదవటం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఇది మీ కెరీర్ వృద్ధికి దోహదపడుతుంది. కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమేనని గుర్తుంచుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా, మీకు నచ్చిన హాబీలను అనుసరించండి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం తప్పనిసరి. ఈ 4 రోజులు మీ ఆర్థిక ప్రణాళికలకు చాలా కీలకమైనవి. జూలై 19 నుండి 20 తేదీ వరకు సంయమనం చాలా అవసరం. మీ ఖర్చులను తగ్గించుకోండి. బడ్జెట్ను రూపొందించుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు గణనీయంగా ఆదా చేయగలరు. పొదుపు, పెట్టుబడులు, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు చేయండి. తెలివైన పెట్టుబడుల గురించి పరిశోధన చేయండి. మీ ఆర్థిక భద్రత పెరుగుతుంది. మీకు ఏవైనా అప్పులు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శనివారం నాడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఖర్చుల కోసం అత్యవసరమైన నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీకు ఆర్థికంగా భద్రతను అందిస్తుంది. జూలై 17 నుండి 20 తేదీ వరకు మేషరాశి వారికి ఈ 4 రోజులు అనేక శుభ పరిణామాలను తీసుకువస్తాయి. అయితే మీ కృషి, సంకల్పం మరియు సానుకూల దృక్పథం మీ విజయాన్ని నిర్ధారిస్తాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వారంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. సవాళ్లను అవకాశాలుగా మలుచుకోండి. మీ అంతర్గత శక్తిని నమ్మండి. రాబోయే రోజుల్లో కూడా మీ జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉండాలని ఆశిస్తున్నాను. చూశారు కదండి, మేషరాశి వారికి జూలై 17 నుండి 20వ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.